ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఈ వందనాలు రీతిగా సార్. ప్రభు మరొకసారి మనందరము కూడుకొని విజ్ఞాపన ప్రార్థనల విషయమై అనేక అంశాల గురించి ప్రార్థించటానికి కూడుకొనటం నిజంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యత. అందుకొరకై ఆ దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఆ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అనేక సందర్భాల్లో చేసినటువంటి ఒక బలమైన ప్రార్థనలు మన ముందు ఉన్నాయి. మనం అనేక సార్లు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా ప్రార్థించటానికి పురికొల్పబడుతూ ఉంటాం. అలాగే ఈ రోజు కూడా ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన, అది బలమైనదా, అది దుఃఖంతో కూడినదా, లేకపోతే సంతోషంగా చేసినటువంటిదా అన్నటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని త్వరగా ముగించుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు మనము చాలాసార్లు సమాధానం వచ్చిందా లేదా అన్నటువంటిది కొంత డౌట్గా ఉంటాం. కానీ గుర్తించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, మనము ఒకసారి ప్రభు సన్నిధిలో ఏ అంశమైనా సరే అటువంటి దాని గురించి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థించిన తప్పకుండా అది ప్రభు సన్నిధికి చేరబడుతుంది. ఇందులో మనకు ఎలాంటి డౌట్ ఉండకూడదు. తప్పకుండా అది ప్రభు సన్నిధికి చేరబడుతుంది. కానీ కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన అనుకూలమైనటువంటి సమయమున అది మనకు అనుగ్రహించి ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. ఇది మాత్రం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు మనము ఒక స్త్రీ చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుందాం. అది మొదటి సమూయేలు గ్రంథంలో మనకు తెలిసింది. మీకు సమూయేలు అంటానే అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఎవరి ప్రార్థన అని. హన్నా ప్రార్థన. కొన్ని మాటలు ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి క్రమమా లేకపోతే ఆమె ప్రార్థన విధానమా ఏంటో ప్రభు మనకి రాత్రి మాట్లాడును గాక. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, ఆమె ప్రభు సన్నిధికి రావటమే ఎలా వచ్చింది అని అంటే, హృదయం నిండా దుఃఖం పెట్టుకొని, దుఃఖముతో, వేదనతో, భారముతో ప్రభు సన్నిధికి వచ్చింది. ఇది మొట్టమొదట ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనలో ఉండవలసినటువంటిది. ఏ అంశము మీదైతే మనము ప్రభువును మొరపెట్టుకోవాలని అనుకుంటున్నామో అట్టి విషయంలో మన హృదయంలో దుఃఖం ఉండాలి. బహు దుఃఖాక్రాంతురాలై ఆమె యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆమె చేసినటువంటి మరి ఒక పని ఏంటి అని అంటే, ఏడ్చుచు అని అంటే కాదు, దానికి ముందు ఇంకొక పదం ఉంది. బహుగా ఏడ్చుచు అంటే, ఏ విషయమైతే తను ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవటానికి వచ్చిందో అది తన పర్సనల్. ఇది మనకు అన్వయించుకుంటే, ఆమె తనకు గర్భాన్న కుమారుడు అనుగ్రహించబడాలని తన గర్భ ఫలమును గురించి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవటానికి వచ్చింది. పైన అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. తను ఎంతగానో అవమానించబడింది అనేకుల ద్వారా గర్భము ఫలించకపోవటం వలన. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్య ఏదైనా సరే ప్రార్థించవలసినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ముఖ్యం. ఈ ప్రార్థన చేసినటువంటి విధానంలో ఆమె మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటి అని అంటే, ప్రభు సన్నిధికి వచ్చింది. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ 9లో కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుండి ఉండగా, దైవజనుని సన్నిధిలో, మందిరములో దైవజనుని యొక్క ఎదుటిగా కూర్చుని తన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది. ఎలా అంటే, బహు దుఃఖాక్రాంతురాలై ఆమె రావటమే అలా వచ్చింది.
ఈ రోజు ప్రార్థించటానికి కూడి వచ్చినటువంటి మనందరం, మన హృదయాల్లో ఆ భారం ఉందా, ఆ దుఃఖం ఉందా? ఏ విషయాల గురించి మనం ప్రార్థించటానికి ప్రభు సన్నిధికి వచ్చామో వాటి విషయంలో హృదయంలో ఉండాల్సింది భారము, ఆ ఆ ఆ ఆ తపన ఉండాలి. ఎస్, నేను ఆ సన్నిధిలో ప్రభువుతో పోరాడి గెలుచుకోవాలి, నేను అడగాలి, నేను పొందుకోవాలి, నేను సాధించుకోవాలి అన్నటువంటి అది అది ఉండాలంటే హృదయంలో ఆ విషయమై భారం ఉండాలి. అది హన్నాలో మనం చూస్తాం. హన్నాలో చూస్తామనంటే ఎలాగ నేనేదో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పట్లేదు. 10వ వచనం మొదలే దాంతో అవుతుంది. బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. షీస్ ప్రేయింగ్, ప్రార్థిస్తా ఉంది. కానీ ఎలా అంటే నీలా నాలా కాదండి. ఎలా చేస్తుందంటే బహుగా ఏడ్చుచు. దేనికి ఏడుస్తుంది అని అంటే వాళ్ళెవరో ఏడుస్తున్నారని కాదు, తనేదో ప్రభు దగ్గర అలా ఏడవాలని కాదు. ఆ పై మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. తన హృదయంలో భారం ఉంది కాబట్టే తన నోటి నుంచి ప్రార్థన వస్తూ ఉన్నప్పుడు దుఃఖము ఆ విషయమై, తను పొందుకోవలసినటువంటి దాని విషయమై బహుగా ఏడ్చినట్లుగా మనం చూస్తాం. ఇది ప్రార్థించవలసినటువంటి విధానం. ఈ ప్రార్థించేటప్పుడు ఆమె 11వ వచనంలో చక్కని మాట ఉంది. మొట్టమొదట అడ్రసింగ్. ఎలా సంబోధిస్తున్నావు, ఎవరికి ప్రార్థన చేస్తున్నావు, ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన చేసే వ్యక్తిని నువ్వు ఎలా సంబోధిస్తూ ఉన్నావు, ఇది ప్రాముఖ్యం. అన్నా చూడండి ఏమంటుందో, సైన్యములకు అధిపతి వగు యెహోవా అని సంబోధిస్తావు. చక్కని సంబోధన. ఆయన ఎవరని ఆమె గుర్తించింది? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ద లార్డ్. ఆయనే ప్రభు, ఆయనే సర్వోన్నతుడు, ఆయనే సమస్తము చేయగలిగినటువంటి వాడు అని దృఢంగా నమ్మింది కాబట్టి ఆ రీతిగా సంబోధించింది. సంబోధన చేసేటప్పుడు ఆమె పలికిన ప్రతి మాటను ఒకవేళ మనము ఆమెలాగా మనం పలకాలంటే సైన్యములకు అధిపతి యెహోవా దేవా అని ప్రార్థన చేస్తాం. నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థన విను అని సంబోధన చేసినటువంటి విధానము మనం చూస్తాం. తనని ఎలా చెప్పుకుంటుందంటే, నీ సేవకురాలనైన నాకు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అడ్రసింగ్, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను, నీకు సేవకురాలనయ్యా, దీనుడను, సమస్తములో నేను కృంగిన వాడను, నీ వాడను, నీ సేవకుణ్ణి, నీ సేవకురాలిని, నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి. ఎంత చక్కని మాట చూడండి. తను దృఢంగా మరలా నమ్మినటువంటి మరి ఒక విషయం ఏంటి అనంటే, ఆయన చూచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చూచే దేవుడు. నిర్గమకాండంలో కూడా ఆయన మాట చక్కగా చెప్తాడు కదా. తన ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో బానిసలుగా ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి. ఆయన చూచే దేవుడు అండి. ఆయన చూచి అలా వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన చూచి నిర్ణయము తీసుకునే దేవుడు, విడుదలను అనుగ్రహించే దేవుడు, నీకు విమోచన కలిగించే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు. ఆయన మేలు మాత్రమే చేసే దేవుడు. మేలు అంటే ఒకటే అవుతుంది, ఆయన మేలులే చేసే దేవుడు. మేలులు మాత్రమే చేసే దేవుడు ఆయన. నీవు నేను నమ్మిన నా ప్రభు, ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు.
ఆయన చూచే దేవుడు. అందుకే ఆమె ఏమంటుందంటే, తన హృదయంలో దృఢంగా నమ్మింది కాబట్టే, నువ్వు చూచే దేవుడవు కదా, నా శ్రమను చూడు. నాకున్న శ్రమ చూడు. నాకున్న శ్రమ ఏంటి? గర్భం ఫలింపబడలేదు. ఈ గర్భాన్ని ఫలింప చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన చేసినటువంటి దానికి ప్రభువు ఇచ్చేశాడు, అనుగ్రహించాడు. ఆమెనన్నాడు. ఆమె గర్భవతి అవ్వటము, కాన్పు జరగటము, చక్కని కుమారుడు సమూయేలుగా ఆమె ప్రసవం నుంచి ఆ సమూయేలును ఈ లోకానికి ఒక మంచి దైవజనునిగా అనుగ్రహించింది. ఆ హన్న ఎప్పుడైతే తను మేలు పొందుకుందో, ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞాపన లేకపోతే ప్రార్థన అనేటువంటిది ఎంత ఆవశ్యకమో, అంటే మనకున్నటువంటి వాటి విషయమై మనం ప్రభుతో మొరపెట్టుకోవటం ఎంత అవసరమో, అంతకంటే అవసరము పొందిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్న మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ప్రార్థన చేసింది. ఆ తర్వాత పొందుకుంది. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఆమె స్తుతి చెల్లిస్తా ఉంది. చూడండి అన్నమాట అక్కడ రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? మరియు హన్న విజ్ఞాపన చేసి ఇట్లా నేను మళ్ళీ చూడండి, తను ఏ సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా అని సంబోధించిందో, ఆయన చూచే దేవుడు అని నమ్మిందో, అదే ప్రభువును ఇక్కడ మరీ ఎక్కువగా ఆమె చేస్తా ఉంది, స్తుతిస్తా ఉంది. ఎంతగా స్తుతిస్తా ఉందో చూద్దాం. నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. రెండవ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట పలుకుతా ఉందో చూడండి. ఇంకా ఎవరైనా ఉన్నారని అనుకుంటూ ఉన్నారా? ఎవరూ లేరు. ఆయన వంటి దేవుడు ఒకడును లేడు అని సంబోధిస్తూ మళ్ళా ఆయనతోనే అంటుంది, నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడుగాక లేడయ్యా. నీవే అయ్యా చూచే దేవుడవు. మేము మొరపెట్టినప్పుడు వినే దేవుడవు. మేము మొరపెట్టినప్పుడు విని వాటిని మాకు అనుగ్రహించే దేవుడవు. నీ ఒక్కడివే అని స్తుతిస్తాం. అలాగే కిందికి వస్తే 8, 9లో ఆయన అంటాడు, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అబ్బో, ఇవ్వకపోతే మనం ఏమన్నా అవుతామేమో అని, మనం ఎక్కడికైనా తప్పటడుగులు వేస్తామేమో అని, మన పాదములు తొట్టిల్లకుండా ఆయన మనలను కాపాడే దేవుడు. ఎంత చక్కని విజ్ఞాపన చూడండి. ఇది మన జీవితంలో కనిపించాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా విజ్ఞాపన చేయాలి, ఆయనను మొరపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో మనకు వచ్చినటువంటిది ఏదైనా సరే, అట్టిది ఏదైనా సరే, దాని విషయంలో మనము ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి, వేచి చూడాలి. ఇస్తాడు ఆయన తప్పకుండా అనుగ్రహించే దేవుడు. అనుగ్రహించినటువంటి ఆ దేవుని తప్పకుండా మరలా మనము స్తుతులు విజ్ఞాపన చేస్తూ స్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న ప్రార్థనలో ఈరోజు ప్రభు సన్నిధికి తన హృదయంలో ఉన్నటువంటి బాధ విషయమై ఎలా వచ్చింది, ప్రభు సన్నిధికి ఎలా వచ్చిందో గమనిద్దాం. ఎలా ప్రార్థన చేసిందో నేర్చుకుందాం. తాను పొందుకున్న దాని విషయంలో ఏ దేవుడైతే అనుగ్రహించాడో ఆ దేవుని ఎంతగా స్తుతించిందో, ఆయనను ఎంతగా విజ్ఞాపన చేసి ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందో మనం చూచాం. దేవుడు ఈ రాత్రి మనకు బయలుపరిచాడు ఆ విషయం. కాబట్టి మనము కూడా అలాగూ జీవించాలని, అలాగూ ప్రార్థనలు చేయాలని, అట్టి ప్రార్థనలతో మనము ఇప్పుడు చేయబోతున్న, ఇక ముందు చేయబోతున్నటువంటి విజ్ఞాపనల విషయంలో ఈ రీతిగా ప్రార్థన చేసి తప్పకుండా ప్రభు సన్నిధిలో నుండి పొందుకుందామని ప్రభు మనకు
ఈ రాత్రి సెలవిచ్చారు. అలాగూ ప్రార్థనలో ముందుకు సాగుతూ ఆయననే మహిమ పరుద్దాం, ఆయననే ఘనపరుద్దాం, ఆయనకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిద్దాం. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించును గాక. అట్టి కృపలో మనలందరినీ నడిపించును గాక. ఆమేన్.